హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా టిప్స్ చెప్తూ పచ్చడి పాడవుతుందనే ఏమాత్రం భయం లేకుండా అందరూ ఈజీగా పెట్టుకునే విధంగా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఉసిరికాయలు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. మంచి సైజు ఇలా కలర్ ఉండాలండి, కచ్చిగా లేకుండా మంచి కలర్ ఉండేలాగా చూసుకోండి. అయితే ఉసిరికాయలని తెచ్చిన తర్వాత ఒక 15 to 20 minutes వాటర్లో నానపెట్టేసుకొని ఇలా నీట్గా కడుక్కొని తీసుకోవాలి. బాగా కడిగిన తర్వాత ఇలా పొడిగా ఉన్న ఒక మంచి క్లాత్తో నీట్గా తేమ లేకుండా తుడుచుకోవాలి. మనం ఎంత తుడిచినా కాస్త తేమ ఉంటుందండి. ఫ్యాన్ కింద ఒక 15 minutes పెట్టుకోవడం బెటర్. మనం వాడే గిన్నెలు కానీ చేతులు కానీ తడి లేకుండా ప్రాపర్గా తుడుచుకోండి. ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 1/2 teaspoon మెంతులను వేసుకొని ఇలా కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత 1 teaspoon ఆవాలను కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. కొంచెం ఇలా కలర్ మారిన తర్వాత కంప్లీట్గా చల్లార పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి 150 నుంచి 200 ml ఆయిల్ సరిపోతుందండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. మ్యాక్సిమం 200 ml అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్లో పట్టే అన్ని ఉసిరికాయలు వేసుకుని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ముక్క లోపల దాకా ఈవెన్గా వేగుతుంది. ఈ టైంలో 2 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను కారం ఉప్పుని మెజర్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసం. ఇక్కడ 70 grams కారం, 70 grams సాల్ట్ తీసుకుంటున్నాను. కారము సాల్ట్ ఈక్వల్ గా తీసుకోవాలి. మనం మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు కారానికి డబల్ గా ఉప్పు తీసుకుంటాము. బట్ ఉసిరికాయ పచ్చడికి ఉప్పు ఎక్కువ పట్టదండి. అలా వేస్తే సాల్ట్ ఎక్కువైపోతుంది. మనకి ఉసిరికాయలు వేగిపోయండి. ఇలా స్పూన్ తో ప్రెస్ చేస్తే ఈజీగా విడిపోయింది. ఇప్పుడు ఈ ఉసిరికాయలని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఉసిరికాయలని కంప్లీట్ గా చల్లారనివ్వాలండి. ఇంతకంటే ఎక్కువగా కలర్ రానివ్వకుండా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ వేడి ఉంటుంది కదండి, ఈ ఎల్లిపాయ ఈజీగా మగ్గిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి మనం కొలిచి పెట్టుకున్న 70 grams కారం, 70 grams ఉప్పు, మనం వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి, ఇలా ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఈ చల్లారిన ఉసిరికాయలను వేసి కారం అంతా కాయలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని దీంట్లోకి వేసుకోవాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ కంప్లీట్గా చల్లారాలి. వేడి మీద వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేశాను. మీకు కావాలంటే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పు నూనె అని కూడా అంటారండి. ఈ పచ్చడికి ఖచ్చితంగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది చింతపండు రసం కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను నిమ్మకాయలు మాత్రమే యూజ్ చేశాను. పెద్ద సైజు ఉన్న 2 నిమ్మకాయ రసము ఈ పచ్చడికి సరిపోతుంది. ఈ నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంది. మరేం పర్లేదు, 2 days తర్వాత మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి పైకి తేలుతుంది. ఇలా కలిపెట్టుకున్న పచ్చడి 2 రోజులు పక్కన పెట్టి 3వ రోజు కలుపుకోవాలి. అలా పెట్టినట్టయితే ఉప్పు కారాలు ముక్కకి బాగా పట్టి ఆయిల్ పైకి తేలుతుంది. చాలా బాగుంటుంది. అయితే వాటర్ మాత్రం అసలు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 3వ రోజు చూడండి ఎంత బాగా ఆయిల్ రిలీజ్ అయిందో. ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుందండి. మనం జాడీలో పెట్టినప్పుడు ఆయిల్ పైన పేరుకునేటట్టు ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగోదు. ఇలా ఒకసారి కింద నుంచి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎంతో టేస్టీ అయినా ఎవరైనా చాలా సులభంగా పెట్టుకునే విధంగా ఈ టిప్స్, ఈ మెజర్మెంట్స్తో పచ్చడి మాకు పెట్టరాదు, పాడైపోతుంది అని ఏమాత్రం సందేహం లేకుండా ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే జలుబు దగ్గులని అరికట్టి ఇమ్యూనిటీని పెంచి ఎంతో మేలు చేస్తుందని అంటారు. అంతేకాకుండా హెయిర్కి, స్కిన్కి ఎంతో మంచిది అంటుంటారు. మన శరీరానికి మంచిదైన ఈ ఉసిరికాయలని ఈ మాసంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మన శరీరానికి ఉసిరికాయని అందిద్దాం. అయితే ఎప్పుడైనా పచ్చడిని
గ్లాస్ బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. అలా వీలు కాని వాళ్ళు ప్లాస్టిక్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఏ పచ్చడికైనా ఆయిల్ ఇలా పైన ఉండాలండి. ఖచ్చితంగా ముక్కల పైన ఆయిల్ పేరుకొని ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ ఉంచుకోవడం వల్ల ఎక్కువ కాలం పచ్చడిని ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఆయిల్ తగ్గినట్టయితే పచ్చడి పాడవుతుంది. ఇలా ఎప్పుడూ ఆయిల్ని పైన ఉండేలా చూసుకోవాలి. ఇలా పచ్చడి కలిపిన బౌల్లోనే అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మీకు ఇలా తినడం ఇష్టమైతే ఓ లైక్ కొట్టండి. చూడండి ఉసిరికాయ లోపలికి ఉప్పు కారం ఆయిల్ ఎంత పర్ఫెక్ట్గా పోయిందో. నేను వేసిన కారం ఉప్పు ఏమాత్రం అటు ఇటు కాకుండా కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.